క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. తెలంగాణలో అకాల వర్షం ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులు వడగళ్ల వాన అల్లకల్లోలం చేసేసింది. చేతికొచ్చిన పంట నేలకొరగ్గా మార్కెట్లోకి వచ్చిన వరి మొక్కజొన్న తడిసి ముద్దైపోయాయి. వడగళ్ల వానకి యాసంగి పంటలకు నష్టం జరిగింది. వాన వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల కొరిగిపోయింది. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇటు మామిడికాయలు రాలిపోయాయి. భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చూస్తున్నాం, తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షం పడ్డా ఉత్తర తెలంగాణకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ వాన. ఆదిలాబాద్కి సంబంధించిన నిర్మల్ అండ్ నిజామాబాద్, కరీంనగర్, ఉత్తర తెలంగాణలోని ఈ జిల్లాల్లో రైతుల కష్టాలు మనం చూస్తున్నాం. అకాల వర్షం పంటల్ని నీట ముంచేసింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్. అకాల వర్షంతో పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట మొత్తం కూడా నేలపాలైంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటలు పెద్ద సంఖ్యలో కూడా నేల కొరిగిపోయాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం నేను చొప్పదండి మండలం రుక్మాపూర్లో ఉన్న మొత్తం ఇక్కడ మొక్కజొన్న నేల కొరిగిపోయింది. ఏమాత్రం కూడా పనికి రాదు. మరొక 20 రోజులైతే చేతికి వస్తుంది కదా. నిన్న ఒకేసారి భారీ వర్షం కురిసింది, వడగళ్ళు కురిశాయి. దీంతో ఎక్కడికక్కడ మొక్కజొన్న రాలి కింద పడిపోయింది. దీంతో మాత్రం రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో నేను ఒకసారి మాట్లాడు. అంటే ఎంత మేరకు పంట నష్టం వాటింది, అసలు పంట ఎన్ని రోజులకి చేతికొచ్చే అవకాశం? 20 రోజులైతే పంట చేతికొచ్చే టైం సార్. వరి పొలాలు కూడా ఇంకో 15 రోజులు అయితే కోత మొదలు పెడదాం. వానకు రాళ్ళ వాన కూడా వడ్డు 2 నెలలు రాలాయి. మొక్కజొన్న కంకులు కూడా ఎరిగి కింద పడ్డాయి. మొత్తం నేలపైనే చాప చుట్టినట్టుగా వండుకున్నది. ఒక్క ఎకరానికి 25-30 వేల పెట్టుబడి పెట్టినాం సార్ మేము. ఇప్పుడు మాకు 20 రోజులు అయితే చేతికి వచ్చే టైంలో మొత్తం పంట నాశనం అయిపోయింది. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు ఏమాత్రం మీరు గింజలు తయారు కాలేదు, చేతిలోనికి మొత్తం ఓన్లీ బెండ్ తయారైంది. ఈ ఇత్తు మొత్తం పక్వానికి రాసేసరికి 20 రోజులు అవుతుంది. 20 రోజుల తర్వాత మనకి ఎంతగానో నష్టం జరగకపోవు. ఇప్పుడు ఏం ఒక రూపాయి రాకుండా 25 నుంచి 30 వేల పంట పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు రైతుల దేవుని మొక్క చూసే పరిస్థితి వచ్చింది మాకు. మొక్కజొన్న ఎంత సాగు చేశారు, ఎంత నష్టపోయింది? మేము 1.5 ఎకరం సాగు చేసాం. 1.5 ఎకరం పీరియడ్ మొత్తం టోటల్ని కింద పడిపోయింది సార్. ఏమాత్రం చేతికి రాదు. ఏమాత్రం చేతికి రావు. ఇది పశువులు మేయడానికి కూడా పనికి రాకుండా ఉన్నది. ఇప్పుడు ఇది మొత్తం పడిపోయింది, కింద మొత్తం పడిపోయింది సార్. 1.5 ఎకరం సేను ఏం లేకుండా మొత్తం నేలపాలైంది. ఇది ఒక 1% కూడా రైతులకు దేనికి అక్కర్రాదు. ఇది అకాల వర్షంతో తీవ్రమైన నష్టం వాటింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, నష్టపోయిన పంటకు పరిహారము అందించాలంటున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, అదేవిధంగా మామిడికాయలు కూడా పెద్ద ఎత్తున నేల రాలిపోయి సుమారుగా 2 గంటల పాటు కూడా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో వడగళ్ళు కురిశాయి. మొత్తానికి ఈ అకాల వర్షంతో మాత్రం అన్నదాతకు కోలుకొని దెబ్బగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 రుక్మాపూర్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.